ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది అయితే కనుక మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. రెండు చిన్న ఇంజిన్లు ఉన్నాయి. మొత్తం అది వచ్చేసి ఒక 4 days లో కంప్లీట్ అయిపోద్ది. నెంబర్ 1 అనుకుంటా ఐకా టవర్స్ 4 days ఇది అయిపోద్ది. ఇక్కడ వచ్చేసి ఇదేమంటారు ఈ టవర్ హెచ్ఓడి 1 week కంప్లీట్ అయిపోద్ది. 10 feet ఉండే కింద లోతు, మాక్సిమం 15 feet తగ్గిపోయినాయి నీళ్లు. డే నైట్ రన్నింగ్. అక్కడ హైకోర్టు దగ్గర అక్కడ ఇంజిన్లు పెట్టాను, 6 ఇంజిన్లు పెట్టాను. అది మామూలు కొలుకు వచ్చి 50% వచ్చేసింది. అది 1 week క్లియర్ అయిపోద్ది. మొత్తం టోటల్ గా ఒక 10 days మొత్తం టోటల్ డివాటర్ మొత్తం కంప్లీట్ చేస్తాం. డే నైట్ వర్కింగ్ లో ఉన్న మిషన్లు. టెస్టింగ్ బురద కార్యక్రమం ఉంది, బురద తీసేది. ఆ నెక్స్ట్ ఈ వాటర్ క్లియర్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ లో బురద ఎట్లా తీయాలి అని చెప్తారు. ఆ బురద అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎవరికనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ వాటర్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? ఈ వాటర్ మొత్తం నేరుగా పాలవాలోకి వెళ్ళేసి పాలవాల నుంచి కృష్ణా వెళ్ళి జరుగుతుంది, వెళ్ళిపోతుంది. ఎక్కడ ఇబ్బంది అన్ని కాలాలు నీటికి తీసేస్తున్నాము. అక్కడ నుంచి నేరుగా పాలవాలో కలిసి అక్కడ నుంచి మధ్య సత్యనారాయణ కృష్ణాలకి వెళ్ళిపోతుంది. అట్లా ప్లాన్ చేసినాం, ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. మొత్తం రోడ్లు క్లియర్ అయిపోతాయి, క్లీన్ అయిపోద్ది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, డిపార్ట్మెంట్ సార్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఎట్లా చెప్తారు చేస్తాం. అయితే మీకు ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటన్నది చూపిద్దాం. వాటర్ ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వాటర్ చాలా వరకు అయితే తగ్గిపోయింది. ఇంకా ఈ మోటార్స్ లో 6 మోటార్స్ అయితే పెట్టారు కదా, ఈ మొత్తం వాటర్ అన్ని అటువైపు కాలంలోకి అయితే తోడుతున్నారు. ఈ టవర్స్ లో కల్లా డీవాటరింగ్ వర్క్స్ జరుగుతున్నట్ల కల్లా ఫస్ట్ టైం మొత్తం వాటర్ అయితే అయిపోయేది అయితే ఇక్కడే ఐకానిక్ టవర్స్ దగ్గర. ఇప్పుడు ఇంకొక ఈ 6 ఇంజిన్లే కాకుండా ఇంకొక 2 ఇంజిన్లు అయితే మళ్ళీ పెడుతున్నారు. పెద్దవి చూడండి, క్రేన్ తో అయితే వాటర్ పైపులను అయితే లాగిచ్చేసి పెడుతున్నారు. ఈ 6 రన్నింగ్ లో అయితే ఉన్నాయి మోటార్స్. అలానే ఇంకో పెద్ద 2 మోటార్స్ అయితే సెట్ చేస్తున్నారు ఇప్పుడే. ఈ 2 మోటార్స్ కూడా అయిపోతే వాటర్ ఇంకా స్పీడ్ గా అయితే పనులు అయితే జరుగుతాయి. చూడండి, ఇక్కడ మీకు స్కేల్ అయితే కనిపిస్తుంది కదా, వాటర్ లెవెల్ ఎంత ఉంది ఏంటన్నది. ఇంకో 2 మోటార్లు అయితే సెట్ చేసి అటువైపు ఉన్న ఐకానిక్ టవర్స్ వైపు వాటర్ కూడా లాగుతున్నారు. ఇటువైపు అయితే చాలా వరకు అయితే వాటర్ వచ్చేసింది. చూడండి, ఇటువైపు కూడా 10 మోటార్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 6 మోటార్స్ ఉన్నాయి, అటు పక్కన హెవీ మోటార్ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ 2 అయితే ఉన్నాయి. మళ్ళీ ఆ చివరి ఇంకోటి ఉంది. మొత్తం 10 మోటార్స్. ఇంకో 4 రోజుల్లో ఈ ఐకాన్ టవర్స్ దగ్గర వాటర్ మొత్తం అయితే అయిపోతాయి అని చెప్పి అన్నారు. మొత్తం ఈ ఐకానిక్ టవర్స్ వాటర్ అవడానికి మొత్తం ఒక 10 రోజుల్లో అయితే మొత్తం అయితే అయిపోతాయి అంట. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు దీన్ని అయితే పెద్ద మోటార్ అయితే సెట్ చేశారు పైపు. ఈ పైపు నుంచి డైరెక్ట్ ఈ పైప్ లోకి అయితే ఎక్కిస్తారు. ఇటు నుంచి మొత్తం ఆ కాలంలోకి అయితే పంపిస్తారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ పెద్ద పెద్ద మోటార్స్ లో అయితే వాటర్ అయితే తోడుతున్నారు. వాటర్ ఎలా వెళ్తుందో కూడా మనకైతే కనిపిస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ దాకా అయితే వాటర్ అయితే ఉన్నాయి. ఆ మోటార్ లో ఈ పెద్ద పెద్ద మోటార్స్ వచ్చి కూడా
మొన్నటి దాకా అయితే అక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు వాటర్ బాగా లెవెల్ తగ్గిపోవడం వల్ల ఈ చివరి వరకు అయితే చూశారు. ఇప్పుడైతే వాటర్ లో చూసారా చివరి దాకా అయితే వచ్చేసింది. ఐకానిక్ టవర్స్ దగ్గర ఇంక 10వ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను వాటర్ లెవెల్ ఎంత వరకు తగ్గింది అన్నది. ఇక్కడైతే హైయెస్ట్ అన్నమాట, ఇక్కడే బాగా వాటర్ లెవెల్ తగ్గింది. నువ్వు ఇక్కడ చూసుకుంటే మీకైతే అర్థమైపోతుంది. చూడండి వాటర్ ఎలా ఇంకిపోతుందో. మొత్తం అంత ముందు వాటర్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి లెవెల్స్ అనేది మీరే చూడొచ్చు. మొత్తం అయితే ఇంకిపోయినాయి. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా మీకు? మూడు 4 రోజుల్లో వాటర్ మొత్తం కంప్లీట్ అయ్యే ఫస్ట్ టవర్ అన్నమాట ఇవన్నీ ఐకానిక్ టవర్స్ దగ్గర. ఇంకో 2 పైపుల్స్ అయితే వేస్తున్నారు పెద్ద మోటార్స్ తో. అవి కూడా అయిపోతే ఇంకా వేగంగా 4 రోజులు కాకపోయినా ఇంకా 2 రోజుల్లో అయితే ఇంకా స్పీడ్ గా అయితే అయిపోవచ్చు. ఇది వాటర్ అయితే చూసారు కదా, మొత్తం వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటనేది చూద్దాం. ఇటు నుంచి అటు కృష్ణా నదిలోకి అయితే కలిపేస్తున్నారు.